కలెక్టర్ అనుమతి లేకుండా నివాస ప్రాంతాల్లో నామ సంకీర్తనం చేస్తే లేదా దైవ సంకీర్తనం చేస్తే అది నిషేధం అంట. అంటే దేవుని జపం ఏదైతే ఉందో మనం చేసుకుంటాం కదా భజనలు ఇలాగా, అది మనకి దైనందిన సంగీతం కావచ్చు కానీ ఇతరులకి అది ఇబ్బందికరమైనటువంటి సంగీతం అంట, అంటే అన్ని మతస్థులకి. కాబట్టి నిశ్శబ్దానికి మించినటువంటి ప్రార్థన లేదు. ఈ యొక్క నిజాన్ని ప్రజలు తెలుసుకునే సమయం కూడా ఆసన్నమైందంటూ మద్రాస్ హైకోర్టు జస్టిస్ వెంకటేష్ అయితే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మంచిదే. మరి ప్రతిరోజు 5-6 సార్లు నమాజ్ పేరుతో మా అల్లా మాత్రమే దేవుడని ఈ లౌడ్ స్పీకర్లతో ఊదర కొట్టేస్తారు కదా, మరి దాని గురించి ఏమంటారు? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇదేనా జస్టిస్ అంటే? ఇదేనా సమానత్వం అంటే? ఎంత దినిగా అనచాలంటే అంత దినిగా అనుస్తున్నారు తమిళనాడులోను, అలాగే పశ్చిమ బెంగాల్లోను. ఇంత దారుణం అనమాట. అంటే హిందువులంటే లెక్కలేదు. హిందుత్వాన్ని ఎన్ని విధాలుగా అనచాలంటే అన్ని విధాలుగా అనుస్తున్నారు. అది కోకట వేళ్లతో పెకిలించాలని చూస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క స్టాలిన్ చేస్తున్నటువంటి వ్యవహారాలు. కాకపోతే హిందువులకి ఎక్కడం లేదు, అది బుర్రకెక్కడం లేదు. ముఖ్యంగా తమిళనాడు హిందువులందరూ కూడా ఈ పెరియార్ సిద్ధాంతాలతో పూర్తిగా మూసుకుపోయారు. నుదుటికి ఎంత బొట్టు పెడతారు, హిందుత్వం వీళ్ళ దగ్గరే ఉందన్న విధంగా ఉంటారు. అలాగే అక్కడ చాలా వేద భూమి అది, అక్కడ ఉన్న దేవాలయాలు గొప్ప గొప్ప దేవాలయాలు ఇంకెక్కడా లేవు. అయినా సరే వీళ్ళలో పెరియార్ సిద్ధాంతం వచ్చేసింది. ఈ చండాలం వచ్చిన తర్వాత నుండి ఈ డిఎంకే లాంటి పార్టీలు ఇప్పుడేమొచ్చేసి పెత్తనం చెలాయిస్తున్నాయి. ఎన్నో దేవాలయాలు, పురాతన దేవాలయాల్ని వీళ్ళు ఏదో చేస్తాము, పునరుద్ధరిస్తామనే భాగంగా మొత్తం సర్వనాశనం చేశారు. 600 దేవాలయాలు, ఇంచుమించు 600 దేవాలయాలు అంటే 1000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు అవి. 1,00,000 ఎకరాలు దోచేశారు వీళ్ళు. కొన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు, కొన్ని ఏమొచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారు ఈ భూమి అంతటిని కూడా. ఇప్పుడేమొచ్చేసి మద్రాస్ హైకోర్టు ఇలాంటి తీర్పులు ఇస్తుంది. మరి సిగ్గు శరం లేదా? ఇలాంటి జస్టిస్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు నమాజ్ కూడా చేయకండి, అది మీకు ఇనసొంపుగా ఉండొచ్చు కానీ మిగతా అన్ని మతస్థులకి అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి మీరు దీన్ని కూడా నిషేధించండి అని అనొచ్చుగా. అంత సిగ్గు శరం లేనటువంటి వ్యాఖ్యలు చేయడం, తీర్పులు ఇవ్వడం ఇప్పుడు ఈ మధ్య బాగా అందరికీ ఫ్యాషన్ అయిపోయింది.